అంటే ఏం చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో మనమందరూ కూడా 4 నెలల్లో 2000 పీవీలు సెల్ఫ్ పీవీ చేయాలి. అది సింగిల్ ఉండొచ్చు, మల్టిపుల్ ఇన్వాయిస్ ఉండొచ్చు. సో ఈ ఆఫర్‌లో 5% నుండి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వరకు ఎవరైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ 500 పీవీ అంటే 4 నెలల్లో అది 2000 పీవీలు అవుతుంది. సో 2000 పీవీలు చేసినట్లయితే అతనికి ఫిలిప్స్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ విత్ 2 జార్స్ ప్లస్ ఒకటి ఫిలిప్స్ డ్రై ఐరన్ బాక్స్ అనేది మనకి ఫ్రీగా ఇస్తారు. దాంతో పాటు వాళ్ళు చేసే పీవీలు సిఎన్సి ఆఫర్ కి బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో పాటు వాళ్ళు చేసే పీవీలు మంత్లీ రీపర్చేస్ స్కీమ్ కి కూడా వర్తిస్తుంది. సో దీంట్లో వాళ్ళు ఎంటర్ అవ్వాలి, దీంట్లో వాళ్ళు తీసుకోవాలి అంటే ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మీరు 500 చేశారు. ఆ 500లో 400 14th లోపల చేశారు. అంటే అలా 4 నెలలు చేస్తే 4 వోచర్లు వస్తుంది. సో 4 వోచర్లు అంటే ఎంత? 10,000 రూపాయలు. దాంతో పాటు 14 అయిన తర్వాత 18 లోపల మీరు 100 పీవీ చేశారనుకోండి. సో 100 పీవీ చేసినట్లయితే మనకి కన్సిస్టెన్సీ ఎక్స్టెన్షన్ అని ఉంది. ఒక పీవీకి 4 రూపీస్ వేసిస్తారు. మీరు 100 పీవీ చేస్తే 400 రూపాయలు ఎవ్రీ మంత్ వస్తుంది. అలా 4 నెలలకి 1600 అయింది. అది కూడా మీకు బెనిఫిటే. దాంతో పాటు మనకి మన కంపెనీ ఇక్కడ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ ఏదైతే చెప్తున్నారో దాన్ని ప్లస్ ఐరన్ బాక్స్ రెండింటిది వాల్యూ కలిపితే మనం మీరు నెట్ లో సెర్చ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 7,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా ఒక బెనిఫిట్. దాంతో పాటు మన కంపెనీ మనందరికీ కూడా ఎవ్రీ మంత్ బోనస్ కూడా ఇస్తారు, పర్ఫార్మెన్స్ బోనస్. సో ఆ పర్ఫార్మెన్స్ బోనస్ అరౌండ్ 6,000 రూపాయలు పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ మనకి 24,600 రూపాయలు వచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనకి దాంతో పాటు రీపర్చేజ్ ఆఫర్ లో ప్రోడక్ట్ కూడా వస్తుంది. 4 నెలల్లో మీరు 2000 పీవీలు చేయాలి అంటే ఆల్మోస్ట్ మీరు 60,000 రూపాయలు బిజినెస్ ఇస్తారు. 60,000 రూపాయలు బిజినెస్ అంటే దాంట్లో 10% రిటర్న్ మనకి ప్రోడక్ట్ వస్తుంది రీపర్చేజ్ లో. అంటే 60,000 రూపాయలకి 10% అంటే ఎంత? 6,000 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది మనకి రిటర్న్. అది కూడా మనకి బెనిఫిటే. ఆల్మోస్ట్ మనకి 30,600 రూపాయల బెనిఫిట్ ఈ ఆఫర్ ద్వారా మనం తీసుకోవచ్చు. బట్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నది ఎంత? జస్ట్ 60,000 రూపీస్. ఒక పీవీకి 30 రూపాయలు అనుకోండి. కొన్నిసార్లు అది కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు. అదే మీరు ఎక్కువగా ప్రోడక్ట్ హెల్త్ కేర్ లో కొన్నారు, మిస్టర్ ఆఫ్ మిలాన్ కేటగిరీలో కొన్నారు అనుకోండి, ఎందుకంటే అగ్రి కేటగిరీ ప్రోడక్ట్స్ దీంట్లో కౌంట్ అవ్వదు. దాంతో పాటు వాటర్ ప్యూరిఫైర్ కూడా కౌంట్ అవ్వదు. సో వాటర్ ప్యూరిఫైర్ అనేది ఏ ఆఫర్ లో కూడా కౌంట్ అవ్వదు. సో 60,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారు, మీకు ప్రోడక్ట్ కూడా ఇచ్చినారు, రీపర్చేజ్ ఆఫర్ బెనిఫిట్ వచ్చింది, సిఎన్సి ఆఫర్ లో మనకి ఓచర్లు వస్తుంది, దాంతో పాటు సిఎన్సి ఎక్స్టెన్షన్ ఓచర్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు, రీపర్చేజ్ ఆఫర్ లో ప్రోడక్ట్ ది ఫ్రీగా కూడా ఇస్తారు. ఆల్మోస్ట్ 50% మనకి రిటర్న్ అనేది వస్తుంది. దాంతో పాటు కంపెనీ ప్రోడక్ట్ కూడా ఇస్తారు. సో ఈ ఆఫర్ అనేది మనకి వేరే ఆఫర్ లో క్లబ్ అవ్వదు. అదే ట్రిప్ ఆఫర్ కావచ్చు, ఐదర్ టిప్ ఆఫర్ కావచ్చు, ఆర్ గ్రో యువర్ ఇన్కమ్ లో ఏదైతే మీరు పేవీలు చేస్తారో అది కూడా ఈ సెల్ఫ్ కౌంట్ అవ్వదు. దీంట్లో మీరు తీసుకోవాలి అంటే అది గ్రో యువర్ నెట్ ఇన్కమ్ కి కౌంట్ అయి ఉండకూడదు, ట్రిప్ ఆఫర్ కూడా కౌంట్ అయి ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి అంటే గ్రో యువర్ ఇన్కమ్ లో ఏదైతే చేస్తున్నారో దాన్ని కాకుండా 2,000 పీవీలు ఎక్స్ట్రా చేయాలి 4 నెలల్లో. గ్రో యువర్ ఇన్కమ్ లో ఏదైతే మీరు పీవీలు చేస్తున్నారో సెల్ఫ్, దానికి కౌంట్ అయ్యే పీవీలు కాకుండా 2,000 పీవీలు ఎక్స్ట్రా చేయాలి. సో అప్పుడు మనకి ఈ ఆఫర్ లో ప్రోడక్ట్ ఇస్తారు. సో ఇది ఒకటి ఎగ్జైటింగ్ ఆఫర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెర్న్ అర్న్ ట్రావెల్ ఆఫర్ అని చెప్తాము. లెర్న్ అర్న్ ట్రావెల్ ఆఫర్ అంటే మనకి ట్రైనింగ్స్ అనేది ఎక్స్పర్ట్ ట్రైనింగ్స్ ని మనకి అరేంజ్ చేశారు. ట్రైనింగ్ 1 వెస్ట్లీమ్ సర్టిఫికేషన్ ట్రైనింగ్, ట్రైనింగ్ 2 బ్యూటీ అండ్ వెల్నెస్ సర్టిఫికేషన్ ట్రైనింగ్, ట్రైనింగ్ 3 అగ్రికల్చర్ సర్టిఫికేషన్ ట్రైనింగ్. ఈ ఆఫర్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే పర్మనెంట్ లెవెల్స్ ఎవరైతే 5% 60% లోపల ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో వీళ్ళు దీంట్లోకి కౌంట్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి నాన్ అగ్రి కేటగిరీ, రెండోది అగ్రి కేటగిరీ, మూడోది క్లబ్డ్ కేటగిరీ.
సో నాన్ అగ్రి కేటగిరీ అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ కాకుండా మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనొచ్చు, బట్ దీంట్లో కూడా వాటర్ ప్యూరిఫైర్ ని కౌంట్ చేయరు. మీరు ఒకటి తీసుకున్న తర్వాత నేను ఒకటి తీసుకుంటాను. కిషోర్ సార్ మీరు జూమ్ లో ఉంటే ఒక స్టాండ్ చేయండి. లీడర్స్ సారు జూమ్ లో లేరు. ఒక 2 minutes సార్ కాంటాక్ట్ అవుతున్నాం. ఒక 2 minutes వెయిట్ చేయండి దయచేసి. ఓకే ఓకే వచ్చారు సార్, వచ్చారు లీడర్స్. 1 minute సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. నందకిషోర్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఎక్కడ వరకు చేశాను సార్ నేను? ఏమన్నా ఇది ఉందా నాకు? ఎందుకంటే ఇక్కడ మధ్యలో కట్ అయిపోయింది నాకు, అంటే అంతగా ఇది కాలేదు. నేను అంటే ఇప్పుడు మనకు ట్రైనింగ్స్ గురించి చెప్తున్నారు సార్. ట్రైనింగ్స్ అదే అగ్రి నాన్ అగ్రి అగ్రి అయిపోయిందా? బ్యూటీ ఒకటి, అగ్రి ఒకటి. ఓకే, నా అగ్రి నాన్ అగ్రి ట్రైనింగ్స్ గురించి స్టార్ట్ అయింది సార్, అంతే చెప్పలే వాటి గురించి. ఓకే ఓకే, సో ఇక్కడ 3 కేటగిరీ ఉంది సార్. అంటే ట్రైనింగ్స్ 3 ట్రైనింగ్స్ ఉంటాయని చెప్పారు. ఓకే, నేను చెప్తాను. ఓకే, ఈ మూడిట్లో ఒక ట్రైనింగ్ మనం అటెండ్ చేయాలంటే మనకి 3 కేటగిరీలు ఇచ్చారు: నాన్ అగ్రి, అగ్రి, క్లబ్డ్ అగ్రి. ఐ మీన్ క్లబ్డ్ కేటగిరీ. సో నాన్ అగ్రి అంటే అగ్రి కాకుండా వేరే ఏ ప్రోడక్ట్ అయినా కొనొచ్చు, వాటర్ ప్యూరిఫైర్ అనేది మనకు కౌంట్ అవ్వదు. ఎస్ సార్, చెప్పండి సార్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. అది మనకు ట్రైనింగ్స్, బ్యూటీ ట్రైనింగ్, అగ్రి ట్రైనింగ్, ఈ ట్రైనింగ్స్ గురించి చెప్తా ఉన్నారు సార్. అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నా. ఆ 3 ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్తున్నాను సార్. ఓకేనా? 3 ట్రైనింగ్ లో ఏదైనా ఒక ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అంటే మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి నాన్ అగ్రి కేటగిరీ, ఇంకొకటి అగ్రి కేటగిరీ, మూడోది క్లబ్డ్ కేటగిరీ. నాన్ అగ్రి కేటగిరీ అంటే అగ్రికల్చర్ కాకుండా వేరే అన్ని ప్రొడక్ట్స్ కొనొచ్చు, వాటర్ ప్యూరిఫైర్ కౌంట్ అవ్వద్దు దీంట్లో. అగ్రి కేటగిరీ అంటే ఓన్లీ అగ్రి కేటగిరీ ఉంటుంది, దాంట్లో కూడా వాటర్ ప్యూరిఫైర్ కౌంట్ అవ్వదు. నెక్స్ట్ క్లబ్డ్ కేటగిరీ అంటే దాంట్లో అగ్రికల్చర్ కొనొచ్చు, వేరే ఏదైనా కొనొచ్చు, దాంట్లో కూడా వాటర్ ప్యూరిఫైర్ కౌంట్ అవ్వదు. సో నాన్ అగ్రి కేటగిరీలో మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? సెల్ఫ్ 1400 PV చేయాలి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కాకుండా 4 నెలల్లో. దాంతోపాటు కింద డౌన్ లైన్స్ నుంచి 1600 PVని మనం తీసుకురావాలి. 1600 PVలు అంటే ఎవరైతే న్యూ జాయినింగ్ అవుతారో వాళ్ళ నుంచినే తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఎంతమందిని జాయిన్ చేయాలంటే మినిమం 8 మంది ఉండాలి 4 నెలల్లో, మాక్సిమం 16 మందిని జాయిన్ చేయొచ్చు. జాయిన్ అయ్యే వ్యక్తి 100 PVతోనే జాయిన్ అవ్వాలి. సో టోటల్ 1600 PV మనకి న్యూ జాయినింగ్స్ వాళ్ళ నుంచినే PVలు రావాలి. సో టోటల్ 3000 PV చూపించినట్లయితే మనం ఈ 3 ట్రైనింగ్ లో ఏదైనా ఒక ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు. అగ్రి కేటగిరీది కూడా సేమ్ ఉంటుంది, 1400 ప్లస్ 1600. బట్ ట్విస్ట్ ఏంటి అంటే ఓన్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ మాత్రమే దీంట్లో కౌంట్ చేస్తారు. మూడోది క్లబ్డ్ కేటగిరీ. క్లబ్డ్ కేటగిరీ అబ్జర్వ్ చేయండి, అర్థం చేసుకోండి. క్లబ్డ్ కేటగిరీ అంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనొచ్చు, అగ్రీని కొనొచ్చు, నాన్ అగ్రీని కొనొచ్చు, వాటర్ ప్యూరిఫైర్ మాత్రం దీంట్లో కౌంట్ అవ్వదు. సో వాళ్ళకి కంపెనీ ఏమిచ్చింది అంటే సెల్ఫ్ 1400 PV, మనకి డౌన్లీ నుంచి 2600 PVలు చేయండి అని చెప్తున్నారు.
అంటే మినిమం 8 మంది, మాక్సిమం 26 మందితో 2600 పీవీలు తీసుకుని వచ్చినట్లయితే టోటల్ 4000 పీవీల్ని మనము చూపించినట్లయితే మనము ఈ మూడిట్లో ఏ ట్రైనింగ్ అయినా మనము అటెండ్ అవ్వచ్చు. సో ఈ 3 రకాలుగా మనం క్వాలిఫై అవ్వచ్చు. ఈ 3 రకాల్లో మీరు ఏ రకమైన మీరు అచీవ్ అయినా కూడా ఆ 3 ట్రైనింగ్స్ లో ఏ ట్రైనింగ్ అటెండ్ అవుతారు అనేది మీ ఇష్టం. ఇది ఓన్లీ 5% నుంచి 16% వాళ్ళకి మాత్రమే. ఈ ట్రైనింగ్ అనేది మనకి ట్రిప్ లో ఉంటుంది. ఆ ట్రిప్ ఏంటి అంటే 3 days 2 nights ట్రిప్ అని చెప్తాము. నార్త్ అయితే అగ్రి ఆర్ జిమ్ కార్బెట్ లో ఉంది. ఈస్ట్ అయితే ప్యూరీ ఆర్ దిఘా ఉంది. వెస్ట్ అయితే గోవా, సౌత్ అయితే కేరళ ఆర్ ఊటీ ఉంది. సో ఈ ట్రిప్ లో మేనేజ్మెంట్ ఉంటారు, వాళ్ళతో గాలా డిన్నర్ ఉంటుంది, ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు. దాంతో పాటు మీరు ఏ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేస్తారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ వస్తుంది. దాంతో పాటు దానికి సంబంధించిన మెటీరియల్స్ ఇస్తారు. దాంతో పాటు మీరు వెస్ట్లీమ్ది ఎస్పెషల్లీ వెస్ట్లీమ్ది అటెండ్ అవుతున్నారంటే డయట్ ప్లాన్ ఇస్తారు. దాంతో పాటు ఇక్కడ ఏదైతే మీరు పీవీలు చేస్తారో అవన్నీ కూడా సిఎన్సికి కౌంట్ చేస్తారు, మంత్లీ రీపర్చేస్ కూడా కౌంట్ చేస్తారు. సో ఇది లర్న్ అర్న్ ట్రిప్ ఆఫర్ అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి అర్లీ బర్డ్ ఆఫర్ అని చెప్పొచ్చు. అర్లీ బర్డ్ ఆఫర్ అంటే నేను ఏదైతే లర్న్ అర్న్ ట్రావెల్ ఆఫర్ ఏది చెప్పానో పీవీలో అది 4 నెలల్లో చేయమని చెప్పాను. అదే పర్సన్ 4 నెలలు కాకుండా 3 నెలలు కంప్లీట్ చేశాడు అనుకోండి, అతను ఈ అర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతాడు. సో ఈ అర్లీ బర్డ్ ఆఫర్ లో 100 లక్కీ విన్నర్స్ కౌంట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 months లోనే కంప్లీట్ చేశారనుకోండి, మీరు ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ లక్కీ డ్రాలో మీ పేరు వచ్చింది అనుకోండి, ఫస్ట్ 2 లక్కీ విన్నర్స్ కి యాక్టివ్ ఇస్తున్నారు, నెక్స్ట్ 3 లక్కీ విన్నర్స్ కి ల్యాప్టాప్, నెక్స్ట్ 4 లక్కీ విన్నర్స్ కి వాషింగ్ మిషన్, నెక్స్ట్ 6 లక్కీ విన్నర్స్ కి ఫ్రిడ్జ్, నెక్స్ట్ 5 లక్కీ విన్నర్స్ కి మొబైల్ ఫోన్, నెక్స్ట్ 20 లక్కీ విన్నర్స్ కి ఓవెన్, నెక్స్ట్ 30 లక్కీ విన్నర్స్ కి వాచ్, నెక్స్ట్ 30 లక్కీ విన్నర్స్ కి బోట్ ఇయర్ పాడ్స్ ఇస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఈ లక్కీ డ్రా ఆఫర్ లోకి ఎవరు ఎంటర్ అవుతారు? ఎవరైతే పైనిచ్చిన లర్న్ అర్న్ ట్రావెల్ ఆఫర్ ఉందో అది 4 నెలల్లో కాకుండా 3 నెలలను కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ లో రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రో యువర్ ఇన్కమ్ ఆఫర్ అని చెప్పొచ్చు. గ్రో యువర్ ఇన్కమ్ ఆఫర్ వచ్చేసి మనకి బ్రాంజ్ నుంచి క్రౌన్ డైరెక్ట్ వరకు ఉంది. సో దాంట్లో స్లాబ్స్ చేశారు, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఒక స్లాబ్, స్టార్, డైమండ్, క్రౌన్ ఒక స్లాబ్, యూసీడీ అండ్ అబో ఒక స్లాబ్ చేశారు. సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఎలిజిబుల్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలి అంటే, బ్రాంజ్ డైరెక్టర్ గా గ్రూప్ పీవీ 3600 పీవీలు చేయాలి. సిల్వర్ డైరెక్టర్ గా సైడ్ వాల్యూమ్ 3600 చేయాలి. సైడ్ వాల్యూమ్ అంటే ఏంటి? 5% నుంచి వస్తున్న 5% లైన్ నుంచి వస్తున్న పీవీ 8%, 12%, 16%, అంటే నాన్ క్వాలిఫై లెగ్ నుంచి వచ్చే పీవీ ప్లస్ మీ సెల్ఫ్ పీవీ అవన్నీ కలిపి మనము సైడ్ వాల్యూమ్ అంటాము. సిల్వర్ డైరెక్టర్ గా 3600 చేయాలి, గోల్డ్ డైరెక్టర్ గా 3600 చేయాలి. దాంతో పాటు సిల్వర్ డైరెక్టర్ కి 3 ఎల్ఓబిలు తీసుకోవాలి 4 నెలల్లో, గోల్డ్ డైరెక్టర్ గా మినిమం 6 ఎల్ఓబిలు తీసుకోవాలి. ఇలా చేసి దాంతో పాటు ఎవరి మంత్ 100 పీవీ ప్రాడక్ట్ తీసుకోవాలి. దాంతో పాటు మినిమం ఇద్దరిని కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. ఆ కొత్త వ్యక్తి జాయిన్ అయ్యే వ్యక్తి 100 పీవీతోనే జాయిన్ అవ్వాలి. ఆ జాయిన్ అయ్యే వ్యక్తి మీరు డైరెక్ట్ గానా జాయిన్ చేసుకోవచ్చు, పోస్టర్ ఐడి ద్వారా జాయిన్ చేసుకోవచ్చు. ఈ కండిషన్ ని కంప్లీట్ చేసినట్లయితే బ్రాంజ్ డైరెక్టర్ గా 20,000 రూపాయలు ఇస్తారు, సిల్వర్ డైరెక్టర్ గా 25,000, గోల్డ్ డైరెక్టర్ గా 30,000 రూపాయలు ఇస్తారు. సో ఇది మనకి ఇస్తున్న ఆఫరు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రో యువర్ ఇన్కమ్ ఫర్ స్టార్ డైరెక్టర్. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను, బట్ ఇక్కడ ఈ రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంది. 3,600 బదులు 4,600, 4,600 ప్లస్ 5, ఇది ఇక్కడ 5,600 చేస్తే ఎంత వస్తుందని మీరు ఆ ఆఫర్ ది పోస్టర్ లో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రో యువర్ ఇన్కమ్ ఫర్ స్టార్ అండ్ క్రౌన్, స్టార్, డైమండ్, క్రౌన్. సో స్టార్ డైరెక్టర్ కి పర్మనెంట్ లెవెల్స్ ఇవ్వలేదు, వీళ్ళకి ఒక లెవెల్ డౌన్ కూడా అవ్వచ్చు అనేసి ఆప్షన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్
నాది మే మంత్ వరకు హైయెస్ట్ లెవెల్ స్టార్ అనుకోండి, మీరు జూన్ నుంచి స్టార్ గానే ఎంటర్ అవ్వచ్చు, లేదా ఒక లెవెల్ డౌన్ గోల్డ్ గానే ఎంటర్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. అదే స్టార్ గా ఎంటర్ అయ్యాడు అనుకోండి, అతను చేయాల్సిన పని ఏంటి, మినిమం 2 legs LOB తీసుకోవాలి ఎవ్రీ మంత్. దాంతో పాటు ఎవ్రీ మంత్ సైడ్ వాళ్ళు 2500 పీవీలు చేయాలి. క్యుములేటివ్ గా చేస్తానంటే 4 నెలల్లో 800 LOBలు, క్యుములేటివ్ గా సైడ్ వాల్యూమ్ చేస్తానంటే 4 నెలల్లో 10,000 పీవీలు చేయాలి. ఇలా చేస్తున్నట్లయితే స్టార్ డైరెక్టర్ గా అతనికి 50,000 రూపాయలు ఇస్తారు. అదే డైమండ్ డైరెక్టర్ కి కూడా సేమ్, ఒక లెవెల్ డౌన్ అవ్వచ్చు. అదే డైమండ్ డైరెక్టర్ గానే అతను ఫాలో అవుతున్నాడు అనుకోండి, మినిమం 3 లెగ్లు LOB తీసుకోవాలి ఎవ్రీ మంత్. సైడ్ వాల్యూమ్ 2000 పీవీలు చేయాలి. టోటల్ చూసుకున్నట్లయితే క్యుములేటివ్ గా అతను 4 నెలల్లో 12 LOBలు తీసుకోవాలి. క్యుములేటివ్ గా సైడ్ వాల్యూమ్ 8,000 పీవీలు చేయాలి. ఇలా చేసినట్లయితే అతనికి 70,000 రూపాయలు కంపెనీ ఇస్తారు. సో స్టార్, డైమండ్, క్రౌన్ కూడాను ఎవ్రీ మంత్ 100 పీవీ సెల్ఫ్ చేయాలి. దాంతో పాటు 2 జాయినింగ్స్ తో 100 పీవీతోనే జాయిన్ అవ్వాలి. ఇది మనకిస్తున్న ఆఫర్. ఇది స్టార్ కి, డైమండ్ కి. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్. సో క్రౌన్ డైరెక్టర్ గా ఎలిజిబుల్ అవ్వాలి అంటే గ్రో యువర్ ఇన్కమ్ కి అతను మినిమం మంత్లీ 4 LOBs తీసుకోవాలి. దాంతో పాటు 4 నెలల్లో 16 LOBలు. దాంతో పాటు అతను గ్రూప్ పీవీని చూపించాలి. ఎంత అంటే గ్రూప్ పీవీ అతను ఒక లైన్ నుంచి 10,000 పీవీని కౌంట్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఏదైతే మీది గ్రూప్ పీవీ అవుతుందో ఒక లైన్ నుంచి మాక్సిమం 10,000 పీవీ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అతను క్రౌన్ డైరెక్టర్ గా 40,000 పీవీలు చేశాడు జూన్ లో, జూలైలో 45, ఆగస్టులో 50, సెప్టెంబర్ లో 50 చేశాడు. టోటల్ వచ్చేసరికి 1,90,000 వచ్చింది అనుకోండి, అతను ఎలిజిబుల్ అవుతాడు. ఒక నెల పైన కిందకి రావచ్చు. టోటల్ వచ్చేసరికి 1,90,000 క్యూములేటివ్ గా ఉండాలి. దాంతో పాటు ఎవ్రీ మంత్ 100 పీవీ సెల్ఫ్ తీసుకోవాలి. ఎవ్రీ మంత్ ఇద్దరిని జాయిన్ చేయాలి. జాయిన్ అయ్యే వ్యక్తి 100 పీవీతోనే జాయిన్ అవ్వాలి. సో అట్లా చేస్తే 1 lakh రూపీస్ మీ సొంతం అవుతుంది. ఇది క్రౌన్ డైరెక్టర్ గా. నెక్స్ట్ వచ్చేసి యూసిడి, డిసిడి, డియూసిడి అని చెప్తాము. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వచ్చేసి మనకి 2 లక్షల పీవీలు ఉండాలి గ్రూప్ పీవీ. మినిమం 1 లెగ్ నుంచి 1 లక్ష పీవీలు మాత్రమే కౌంట్ చేస్తాం. ఇక్కడ క్రౌన్ టు డియూసిడికి జనవరి మంత్ ఏదైతే లెవెల్ క్వాలిఫై అయ్యారో ఆ లెవెల్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. నేను ఇక్కడ చెప్తున్నది యూసిడిగా ఎంటర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ లో వాళ్ళది యూసిడి ఉంది, వాళ్ళ గ్రూప్ పీవీ 2 లక్షలు ఉంది అనుకోండి. 2 లక్షల నుంచి జూన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళు 2,10,000 నుంచి ఉంటే జూన్ లో వాళ్ళు 2,10,000 చేయాలి. దానిపైన ఎవ్రీ మంత్ 10% గ్రోత్ చూపించాలి. యూసిడిగా అయితే 2 lakhs పీవీ, ఒక లైన్ నుంచి 1 లక్ష పీవీని కౌంట్ చేస్తాం. డిసిడిగా అయితే 5 లక్షల పీవీలు, ఒక లైన్ నుంచి 2 లక్షల పీవీలు కౌంట్ చేస్తారు. డియూసిడిగా అయితే 5 లక్షల పీవీలో 10 లక్షల పీవీలు, ఒక లైన్ నుంచి 4 లక్షల పీవీలని కౌంట్ చేస్తారు. ఇక్కడ ఏదైతే పీవీలు చెప్తున్నారో జూన్ మంత్ లో స్టార్ట్ అవ్వాలని, జనవరి మంత్ లో అక్కడ ఇచ్చిన మినిమం పీవీల కన్నా ఎక్కువ ఉంటే అన్ని పీవీల నుంచి స్టార్ట్ చేయాలి జూన్ లో. అది గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు ఎవ్రీ మంత్ 10% గ్రోత్ చూపించాలి. జూన్ బిజినెస్ మీద 10% గ్రోత్ జూలైలో చూపించాలి. జూలై బిజినెస్ మీద 10% గ్రోత్ ఆగస్ట్ లో చూపించాలి. ఆగస్ట్ బిజినెస్ మీద 10% గ్రోత్ సెప్టెంబర్ లో చూపించాలి. దాంతో పాటు ఎవ్రీ మంత్ ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకోవాలి. సో ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకోవాలంటే మీకు తెలుసు, యూసిడిగా మినిమం 3 లెగ్ల ఎలోబి తీసుకుని ఉండాలి. డిసిడిగా మినిమం 4 లెగ్ల ఎలోబి తీసుకోవాలి. డియూసిడిగా మినిమం 6 లెగ్ల ఎలోబి తీసుకోవాలి. దాంతో పాటు మీరు దీని నుంచి 2 టికెట్స్ తీసుకోవచ్చు. 2 టికెట్స్ ఎలా అంటే 10% ఉన్న ప్లేస్ లో మీరు 20% గ్రోత్ చూపించినట్లయితే ఒక ఐడికి 2 టికెట్లు ఇస్తాం. ఇది మనకి యూసిడి, డిసిడి, డియూసిడికి. దీనికి వాళ్ళు ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళు 4 days 3 nights ఇంటర్నేషనల్ ట్రిప్ కి క్వాలిఫై అవుతారు. మనకి 3 లొకేషన్స్ ఇచ్చారు. ఒకటి సింగపూర్, ఇంకొకటి మాల్డీవ్స్, ఇంకొకటి ఇండోనేషియా. మూడిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది.
కంప్లీట్ గా ట్రావెల్ కాస్ట్, అక్కడ ఫుడ్, లోకల్ ప్రతి ఒక్కటి కూడా కంపెనీనే చూసుకుంటుంది. ఓన్లీ మీరు ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వాలి, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళేది, అది మాత్రమే కాస్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇస్తున్న ఇంటర్నేషనల్ ట్రిప్ ఆఫర్. వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, ఇంటర్నేషనల్ ట్రిప్ ఇస్తున్నారు. ఎవరికి అంటే యూసిడి అండ్ అబోవ్ వాళ్ళకి. సో ఇది మన ఆఫర్లు. దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంది అంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తా, ఆర్ గోపి సార్ అన్మ్యూట్ చేస్తా. ఎనీ డౌట్స్? ఓకే లీడర్స్, సార్ మాట్లాడడానికి ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి రేట్ చేయండి, కరెక్ట్ పాయింట్ మీద మాట్లాడండి. అన్రిలేటెడ్ గా ఎవరు మాట్లాడద్దు, ఇర్రిలవెంట్ గా మాట్లాడద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే సూటిగా క్లారిటీగా అడగండి. డౌట్ ఉన్న వాళ్ళ హ్యాండ్ రేట్ చేయండి దయచేసి. కాజాబీ మేడం, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. కాజాబీ మేడం, వై ఆంజనేయులు సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. ఆంజనేయులు సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చారు, మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ అడగండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అది ఇంకొకటి, ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మనకు సిల్వర్ కు ఇంతకుముందు ఎలిజిబుల్ అయినాము, ఇప్పుడు ఆల్రెడీ మనం బ్రాంచ్ లో ఉన్నాము. వాళ్ళకు కావాల్సినంత సిల్వర్ ఎంటర్ అవ్వాలి మీరు జూన్ నుంచి సిల్వర్ గానే ఎంటర్ అవ్వాలి. అవును, బ్రాంజ్ ఎంటర్ అవ్వడానికి అవ్వదు. అది ఇప్పుడు మనకు సిల్వర్ ఎంట్రీ కావాలంటే మనం మినిమం పీవీ ఎంత ఉండాలి ఇప్పుడు? సార్ 3600 చేయాలి సార్. అక్కడ ఇచ్చిన పీవీలు, చిన్న పీవీలు 3600. ఓకే, ఇప్పుడు మన కొత్త వాళ్ళకి ఇప్పుడు నాకు 4 months చెప్తున్నారా, మళ్ళీ కొత్తగా మళ్ళా 2 members చేయాలనా? అవును, ఇద్దరిని జాయినింగ్ చేయాలి. జాయిన్ అయ్యే వ్యక్తి 100 పీవీతో జాయిన్ అవ్వాలి. మీరు సెల్ఫ్ 100 పీవీ చేయాలి. సైడ్ నుంచి 3600 చేయాలి. అంటే ఈ 100 ఆ 200 యాడ్ అయ్యి 3600 చేయాలి. మొత్తం కమ్యూనిటీ పీవీ మొత్తం 3600. ఓకే ఓకే సార్. ఓకే సార్. సార్ చార్ట్ ఇచ్చాడు కదా సార్, ఆ చార్ట్ లో కూడా ఉన్నది. నెక్స్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్యోతి మేడం, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. జ్యోతి మేడం, జ్యోతి మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చా చూడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఇద్దరిని జాయిన్ చేయాలో కొత్తగా అన్నారు కదా సార్. 100 తోటి జాయిన్ చేసి ఒక్కరిని 75 చేసినాం సార్. ఒకరు 150 చేసి సార్ 75 చేసి మళ్ళీ 25 చేస్తే కాదా సార్? కాదు, సార్ వాళ్ళు న్యూ జాయినింగ్ కి ఈ ఆఫర్ కౌంట్ అవ్వరు. న్యూ జాయినింగ్ చేసినారు కానీ 75 తీసుకున్నారు వాళ్ళు. ఈ ఆఫర్ కౌంట్ అవ్వరు. 100 పీవీతోనే జాయిన్ అవ్వాలి జాయిన్ అయ్యే వ్యక్తి. జాయిన్ అయ్యే వ్యక్తి 100 పీవీ కొనాలి. అప్పుడేనా? అదే కౌంట్ అవుతుంది మేడం. ఇంకా తక్కువ 99 పీవీ కొన్నా కూడా కౌంట్ అవ్వదు ఈ ఆఫర్ కి. ఓకేనా? ఏమది అప్పుడు 2 గంటలు, ఇప్పుడు 3 గంటలు. మ్యూట్ చేసుకోండి. అంజనేయులు సార్ మీరు మ్యూట్ చేసుకోండి, నేను మ్యూట్ చేస్తున్నా కావట్లేదు అది. అంజనేయులు సార్ అయింది. నెక్స్ట్ లక్ష్మి. జ్యోతి మేడం మీరు మ్యూట్ చేసుకోండి. రాకేష్ సార్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. రాకేష్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. సార్ నేను స్టార్ డైరెక్టర్ గా ఉన్నా. ఓకే సార్. సార్
నేను ఇప్పుడు చెప్పండి. సిల్వర్ మెయింటైన్ అవుతుంది జనవరి నుంచి, మళ్ళీ ఎలా సార్ నేను ఏం చేయాలా? మీరు ఐదర్ స్టార్ గానే ఎంటర్ అవ్వచ్చు, లేదా ఉమ్. గోల్డ్ గానే ఎంటర్ అవ్వచ్చు సార్. గోల్డ్ ఎంటర్ కావాలా? ఇప్పుడు నేను అవును, సిల్వర్ గోల్డ్ క్వాలిఫైడ్ అవుతున్నా సార్. సార్ దానికి నేనేం చేయలేను కదా సార్. మీరు ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఐదర్ గోల్డ్ ఆర్ స్టార్ గానే ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే మీ పర్మనెంట్ లెవెల్ స్టార్ కాబట్టి. సరే నేను మన ఇద్దరిని జాయిన్ చేయాలా ప్రతి నెల? అవును, ఇద్దరిని జాయిన్ చేయాలి. మీరు కూడా సెల్ఫ్ 100 PV తీసుకోవాలి. గోల్డ్ గా ఓకే. ఎంటర్ అవుతే 3600 చేయాలి. స్టార్ గా ఎంటర్ అవుతే 2500 PVలు చేయాలి. ఎల్ఓబి క్రైటీరియా ఏదైతే చార్ట్ లో మెన్షన్ చేశారో అది కంప్లీట్ చేయాలి. ఎల్ఓబి కంపల్సరీ ఒకటి రెండా? ఎన్ని ఇచ్చారు అక్కడ? స్టార్ సార్. గోల్డ్ అయితే 4 నెలలు 6, స్టార్ అయితే 4 నెలలు 8. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ద్రాక్షాయణి మేడం, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నేను కూడా సిల్వర్ లో ఉన్నా సార్. అంటే మనకి ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరిని కొత్తగా జాయిన్ చేసుకొని వాళ్ళకి కూడా 100 PV అంటే ఒక్కటిసారి చెప్పాలా సార్ అది?